చాలామంది ఎప్పుడైతే ఈ బాడీ పెయిన్స్ అనేవి వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ బ్యాక్ పెయిన్ ఇలా వచ్చినప్పుడు వెళ్ళి దగ్గరలో ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకుని ఉంటారు. సో అలా తీసుకున్న వల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ అవుతుంటాయి. అంటే ఎలా అంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోయి గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవటం, దానివల్ల ఆకలి లేకపోవటం, కడుపు బ్లోటింగ్ సెన్సేషన్, సో ఇలాంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. సో దాంతోపాటు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కొంతమందిలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అంటే పెయిన్ కిల్లర్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటే దానివల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ ఇలా ఓవర్ ది కౌంటర్ ఎప్పుడు బాడీ పెయిన్స్ వచ్చినా ఇలా డాక్టర్ రికమెండేషన్ లేకుండా తీసుకోవడం వల్ల సో ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది నెమ్మదిగా అది కిడ్నీస్ డ్యామేజ్ అవుతా ఒకసారిగా అది క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒకసారి మన ఇర్రివర్సిబుల్, అంటే మన రివర్స్ కూడా చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంటాం. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ అవసరమైనప్పుడు ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మన బ్యాక్గ్రౌండ్, మన హెల్త్ ఇష్యూస్ అవన్నీ చూసుకొని కరెక్ట్గా ఈ కిడ్నీ ప్రాబ్లం అవన్నీ కూడా ఉన్నాయో లేదో అసెస్ చేసుకొని దాని ద్వారా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మంచిది. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్లో కూడా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి మనం అలాంటి సేఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం బెటర్. సో ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ఓవర్ ది కౌంటర్ తీసుకోవడం మాత్రం ఎంత మాత్రం అది అడ్వైస్ చేయదగింది కాదు. అది